ఉన్నతాధికారులు అందరూ అక్కడే నిలబడుకొని ఎలక్షన్ జరిపించినారు కాబట్టి అక్కడ ప్రజాస్వామ్యం గెలిచింది. అదే కన్నా డిఐజీ కోయ ప్రవీణ్ గారు రాకున్నా, అక్కడ ఉండేటువంటి ఎస్పీ గారు ఇదిగా ఉన్నా రాకపోయినా అక్కడ మేమే గెలుచుండేవాళ్ళం. అంటే ఓట్లు ఎవడు వేసుకునేదానికి పోయేవాడు కాదు కదా, రిక్ చేసుకోవడమే కదా. గతంలో కాదండి, గతంలో అధికారంలో ఉన్నప్పుడు లేకంటే మావాడే గెలిచిండు కదా. గతంలో అధికారంలో ఉన్నప్పుడు 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నిక జరిగినప్పుడు ఆ రోజున 3 స్థానాలకు 3 స్థానాలు ఓడిపోయింది వైసీపీ. ఓడిపోయిన తర్వాత సజ్జల గారు ఏమన్నారు, ఆ ఓటర్లు మా ఓటర్లు కాదు, ఈ మా ఓటర్లు వేరే ఉన్నారని మాట్లాడారు కదా. బయట నుంచి తీసుకుని వచ్చాం వాళ్ళను. మీరు చూడండి ఏ విధంగా జరిగిందో చిత్తూరు జిల్లాలో. ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 7వ తరగతి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళని తీసుకొచ్చారు. 3వ తరగతి చదివిన వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసినటువంటి ఘనత మా పార్టీలో ఉన్నప్పుడు జరిగింది, మేము అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. 10వ తరగతి 7వ తరగతి 10వ తరగతి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఓట్లు వేయించినా గెలవలేదు అన్న కోపంలో ఉన్నారు ఆ రోజున సజ్జల. అవును, వాస్తవంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఓట్లు వేసేటువంటి అవకాశం కల్పించినాము, సర్టిఫికెట్ ఇచ్చినాము. ఇంత చేసినా కూడా మన అభ్యర్థులు ఓడిపోయినారనే బాధ ఉన్నదా మరి? సార్ ఫైనల్గా ఏం చెప్తారు మరి మీ పార్టీలో వారి వైఖరి గురించి, వారు వ్యవహరిస్తున్న తీరు గురించి ఏం చెప్తారు? ఫైనల్ కంక్లూడ్ చేయండి. ఫైనల్ గా ఏమి లేదండి, మా పార్టీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇబ్బందుల పాలు, ఇప్పటికే ఇబ్బందుల పాలు అయిపోయినా అది వేరే విషయం. కానీ సజ్జల గారు కొద్దిగా ఈ నోటి దోల, అదే నోరు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆచి తూచి మాట్లాడి, మనం ఈ మాట మాట్లాడితే మనం గతంలో ఏం మాట్లాడున్నాం, ప్రస్తుతం ఈ మాట మాట్లాడితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏమనుకుంటారని చెప్పి కొద్దిగా ఆలోచన చేసుకొని మాట్లాడితే అన్న మరి కొద్ది రోజులు బయట ఉంటాడు. లేదు అన్నట్టుగా ఉంటే అన్న పోతాడు లోపలికి, గతంలో ఎక్కడైతే 16 నెలలు ఉన్నాడో అక్కడికే పోతాడు. మళ్ళా సజ్జల గారు బయటకు వచ్చి ఈయన నేను పార్టీని పురస్కంధాల మీద వేస్తానంటాడు. ఒక్క నింపినా విస్తరా కట్టపోతాదో అట పోతాడు మా వైసీపీ పార్టీ. కొద్దిగా సజ్జల గారు అయితే అణిగి మణిగి ఏదో మనం అధికారంలో ఉన్నాం, మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు పాలవుతారని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. చూద్దాం మరి ఎటువంటి ప్రకటన చేస్తారు, ఏం చేస్తారు, తర్వాత ఏమన్నా చర్యలు ఉంటాయా, లేదంటే అసలు మరి సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారానికి సంబంధించి తెరదించుతూ ఏమైనా ప్రకటన విడుదల చేస్తారు అంటే అనేక విషయాలు ఉన్నాయి. చూద్దాం. థ్యాంక్ యూ సీమరాజా గారు డిబేట్ లో పాల్గొన్నారు. సజ్జల గారికి చెప్పలా జగన్ అన్న ఏం చెప్పినాడు, నేనేం అమరావతి నుంచి 2029లో అంటే కష్టం, కానీ 11 స్థానాల నుంచి మళ్ళా మేము పైకి లేగాలంటే కొద్దిగా టైం పట్టినా కూడా రాబోయే రోజుల్లో అయితే వైజాగ్ నుంచే ఆయన పాలన చేర్చాలని గతంలో కూడా చెప్పినాడు. కానీ ఇప్పుడు సజ్జల గారు దేనికి చెప్పాల్సి వచ్చింది ఈ విషయం అంటే, రాజధాని ప్రాంతంలో ఏదన్నా కొద్దిగా మా పార్టీకి మరొకరో ఎవరన్నా వచ్చారు ఆయనకి ప్రస్తుతానికి జనాభా ఉండేవాడు లేడని మరి అన్న నిర్ణయం కాదని కూడా సజ్జలు చెప్పటము, మరి సజ్జల్ని మన అన్న పిలిచి మరి ఏ విధంగా మందలించినాడో అది అందరికి కూడా తెలుసు. గతంలో 5 సంవత్సరాలు అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఇష్టానుసారంగా ఈయనకి ఏది వచ్చితే అది, నోటికి ఏది వచ్చితే అది, ఏది కాబట్టి అది చేసి ఈ రోజు మాకు 11 స్థానాలు తెచ్చినాడు సజ్జలన్న. అయినా కూడా మేము సజ్జలన్న మాట వింటాం, అయినా కూడా మేము సజ్జలన్నని ఆయన్ని ముందు పెట్టుకోలేము. ఎందుకంటే మేము మాకెవరికి అన్నను కలిసేటువంటి అవకాశం ఉండదు. మాజీ మంత్రులైనా, మాజీ శాసనసభ్యులైనా, మాజీ ఎమ్మెల్సీలైనా ఎవరైనా సరే అన్నను కలిసేటువంటి సాహసం ఎవరు చేయరు, ఆయన ఎవరిని కలవడం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే సజ్జల గారు ఏమి చెప్తారో, సజ్జల గారు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి బయటకు వచ్చి మా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మా వాళ్ళు ముందుకు పోతారు తప్ప అన్న కూడా. కానీ మొన్న మాత్రం సజ్జల గారు కూడా కొద్దిగా అయిపోయినారు. ఎందుకంటే మరి అన్నకు ఒక మాట అయినా చెప్పాలి కదా, అన్నే కదా పార్టీని ఆయన, అంటే పార్టీ మేము పెట్టలా, ఏ పార్టీ మా అన్న పెట్టలా, పార్టీ సజ్జల గారు పెట్టలా, పార్టీ పెట్టింది శివన్న దగ్గర నుంచి పార్టీని లాక్కున్నాడు. పార్టీని లాక్కొని పార్టీని నడుపుతాం. అయినా కూడా ప్రస్తుతానికి అధ్యక్షుడేమో అన్నే కదా. మరి అన్నగారికి చెప్పకుండా మరి మీరు ఎట్లా చేస్తారు? ఇప్పుడు అక్కడైనా సీరియస్ అయ్యారా? అందుకనే ఇప్పుడు కనీసం చెప్పకుండా
ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల సీరియస్గా ఉన్నారని అనుకోవాలా? అవును కదా, తప్పు కదా. ఇప్పుడు చాలా తప్పు కదా నవీన్ గారు. ఇప్పుడు పార్టీ